తెలంగాణ రాష్ట్రంలోకి రాజీవ్ జ్యోతి యాత్ర బైక్ ర్యాలీ చేరుకుంది. ప్రధానమంత్రి మాజీ రాజీవ్ గాంధీ మరణించి 133 ఏళ్లు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించి 33 ఏళ్లు గడిచిన సందర్భంగా రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్రను ఈ నెల 9వ తేదీన తమిళనాడులోని పెరంబూర్లో ప్రారంభించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మీదుగా నారాయణపేట జిల్లా కృష్ణా మండలం టై రోడ్డు వద్దకు చేరుకుంది యాత్ర. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలు మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి జ్యోతిని అప్పగించారు. రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్రపై బైక్ ర్యాలీని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ప్రారంభించారు. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర వీలు భూమి వరకు తమిళనాడు, కర్ణాటక ఉండగా తెలంగాణ, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి వీరభూమి వరకు వెళ్తా ఉంది. ఈ సద్భావన యాత్ర 30 సంవత్సరాలు పురస్కరించుకుని ఈ దేశంలో యువకులే పట్టుకొమ్మలు, యువకుల రక్తంలో ఈ దేశ భవిష్యత్తు ఉందని ఆలోచన చేసిన రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకే ఓటిచ్చి యువకుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు 5 అంచెల వ్యవస్థ ద్వారా గ్రామాలన్నీ బాగుపడాలా, గ్రామాలు ఈ దేశానికి పట్టుకొమ్మాలని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసింది రాజీవ్ గాంధీ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ప్రతి అంగుళంలో రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం ఇమిడి ఉంది అన్న మాట వాస్తవం అని తెలియజేస్తూ, మరి అటువంటి వీరభూమికి వెళ్తున్నటువంటి ఈ జ్యోతి మన నియోజకవర్గం గుండా రావడం దృష్టం. రాజీవ్ గాంధీ గారి సద్భావన యాత్ర కూడా మన నియోజకవర్గం కూడా పోవడం, మనమందరం కూడా ఆయన ఆలోచన విధానాన్ని